మహిమ కలుగునుగాక. నన్ను నిలబెచ్చిన దేవాతి దేవునికి స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు, తర్వాత పాశ్రమ గారికి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, అందరూ బాగున్నారా? పాస్టర్ గారు చెప్పినట్టు ఇంకా మనము సిలువ వేయబడలేదు. మన ముఖములు అయ్యో యేసయ్య సిలువేసిండ్రా, ఎండలోనే ఉన్నాడా, ఇంత మండుటెండలో శిలువ శ్రమ అనుభవిస్తున్నాడా అన్నట్టుగా ఉండకూడదు. కానీ మనము శిలువ శ్రమను ధ్యానిస్తున్నప్పుడు స్పష్టంగా మనం అనుభవపూర్వకముగా ఆ దృశ్యాన్ని చూస్తూ మనము ధ్యానిస్తాం, విందాం, సరిచేసుకోవాల్సింది సరిచేయబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? మంచి శుక్రవారము అంటే తెలుగులో చెప్పద్దు. మళ్ళా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అని చెప్పద్దు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటిది? మంచి శుక్రవారం అంటే ఏంటిది? నాకు వినబడతలేదు, వినబడట్లే. హల్లెలూయా. మంచి శుక్రవారం అందరికీ తెలుసు, మీరు చెబుతున్నదే కానీ నాకు వినబడట్లేదు. యేసు క్రీస్తు మనందరి కొరకు ప్రాణము పెట్టిన రోజు. హల్లెలూయా. మరణించిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకు మంచి శుక్రవారము అనగా, ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినప్పుడు క్రీస్తు యేసు మహాకృప చేత, యేసు క్రీస్తు రక్తము, ఆయన ప్రాణం పెట్టిన విధానమును బట్టి, ఆయన కాచిన రక్తమును బట్టి మనకు విమోచన, విడుదల కలిగినందుకు ఈ యొక్క శుభ శుక్రవారం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళి ఎవరైనా అడిగితే చెప్పండి, యేసయ్య మనందరి కొరకు ప్రాణము పెట్టాడని. నేను అనుకుంటున్నాను, కొంతమంది ఈ శుభ శుక్రవారం కూడా ఆచరించరు. కానీ పండుగలలో కొన్ని పండుగలు మనం ఆచరించవలసిందే. ఎందుకు అనంటే, నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈరోజు కొంతమందికి గుడ్ ఫ్రైడే అని తెలియదు. గుడ్ ఫ్రైడే అని కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఫాస్ట్గా అర్థమవుతుంది, సెల్ ద్వారా ఫాస్ట్గా అర్థమవుతుంది, మొబైల్ ద్వారా అన్నీ అర్థమైపోతున్నాయి. కానీ ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మనము బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు మనలో అందరూ అనుకుంటున్నారు, మనల్ని చూసిన వారు ఏమనుకుంటారు, ఏంటి ఆదివారం కదా వీళ్ళు వెళ్ళాల్సింది, ఈరోజు వెళుతున్నారు అని అనుకుంటారు కదా. కానీ ఆ రోజు వాళ్ళకు చెప్పకనే మనం చెబుతున్నాం, ఈరోజు గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు అట అందరి కొరకు ప్రాణం పెట్టాడట, మరణించాడట అని మనము చెప్పకనే బైబిల్ ద్వారా చెబుతున్నాం. మనం అందరు బైబిల్ తెచ్చుకున్నారా? బైబిల్ తెచ్చుకున్నారు. బైబిల్ చూసిన ప్రతి వ్యక్తిలో అది ప్రశ్న వస్తుంది, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, యేసు ప్రభు లోకం కొరకు ప్రాణం పెట్టాడు కదా అనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. మనము చెప్పకనే ఒక శుభ వార్త, శుభ దినము గురించి మనము చెబుతున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మనం ముందుకు వెళ్దాం కొద్దిగా. 46వ వచనము, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రేమైన సహోదరులారా, ఇక్కడ ఇంతకుముందు మనము విన్నట్టుగానే
మూడు మాటలు కూడా యేసు ప్రభుల వారు సిలువలో ఇతరుల గురించి పలికినవి, ఇతరుల గురించి పలికిన మాటలు. కానీ ఈ నాలుగో మాట తనను గురించే మాట్లాడుతున్నాడు, తనను గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యేసు ఏలి ఏలి లామా సబాక్తాని బిగ్గరగా కేక వేసెను. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారట ఏలి ఏలి లామా సబాక్తా అంటే, కొంతమంది అనుకుంటున్నారట, ఏమని అనుకుంటున్నారు? ఏలియా వస్తాడేమో, ఏలియా వస్తాడేమో అని ఒకరు అనుకుంటే, ఒకరు స్పంజి చిరుక తీసుకొని వచ్చి నోటికి అందిస్తున్నారట. మరొకరు అనుకుంటున్నారట ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని కొంతమంది అనుకుంటున్నారట. కానీ ప్రియమైన సహోదరులారా, ఇక్కడ జరగవలసింది ఏంటంటే, ఈ వచనానికి ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా బైబిల్లో వ్రాయబడింది ఈ వచనము గురించి. కీర్తనలో మనం చూసినట్లయితే, బైబిల్ తెరవనవసరం లేదు, కానీ కీర్తనలలో 22వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే, అక్కడ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెడితివి అని వ్రాయబడింది. నా దేవా నా దేవా అని అతడు అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దాని నెరవేర్పే ఇక్కడ జరిగినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఆమోసు 8వ అధ్యాయము ఒక్కసారి తీద్దాం. ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చదవండి. సరిపోతుంది. చూశారండి, ఈ 45వ వచనం 46వ వచనం మీద ఉన్న వచన నెరవేర్పు దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడిన వాగ్దానము లేక వాక్యము. ఏమని ఉంది? నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమిని చీకటి కమింపజేయుదును అని వ్రాయబడి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఇంచుమించు 3 గంటలకు అతడు 3 గంటలు సిలువ మ్రాన్ మీద వేలాడుతున్నప్పుడు, అతడు ఆ పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రకృతి అంతా కూడా స్తంభించిపోయింది. ప్రకృతి అంతా కూడా అతలోగుతలమైపోయింది. ప్రకృతి ఆ యేసు ప్రభును చూచి భయంకరంగా మనం చూసే కనులకు భయంకరంగా కనబడిపోయినది. ఆకాశములో చీకటి అలుముకున్నది, ఆ దేశమంతా చీకటి అలుముకున్నది. అక్కడ కింది వచనములో చూసినట్లదుంటే 51వ వచనములో తెరపై నుండి క్రింది వరకు 2గా చీనిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధులు శరీరములు లేచెను. చూచారా? గమనించండి, అంత భయంకరమైన సృష్టి ఆయనకు నిరసన చెలుపుతుంది. ప్రేమైన వాళ్ళారా, సృష్టిని సృష్టించాడు. సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారు శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు ఆ భయంకరంగా అక్కడ ఆ ప్రకృతి విలువ తాండవం చేస్తుంది. భూమి కంపించిపోయింది, బండలు బద్దలైనాయి, సమాధులు తెరవబడ్డాయి. అక్కడ సమాధుల నుంచి లేచేవారు లేచారట. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ అక్కడ జరగవలసిన విషయం ఏంటంటే, అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళకు అర్థము కావట్లేదు. వారి మనోనేత్రాలు తెరవబడలేదు. అయ్యో, ఈ చీకటి ఎందుకు కలుముకున్నది? ఈ బండలు ఎందుకు బద్దలవుతున్నాయి? సమాధులు ఎందుకు తెరవబడుతున్నాయి? ఇక్కడ పట్ట పగలు కదా, ఈ 3 గంటల సమయంలోనే చీకటి అలుముకున్నదే, ఇది ఎలా సాధ్యము అనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు. అందరిలో కూడా ఆ మనోనేత్రాలలో చీకటి అలుముకున్నది. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనిద్దాం. కొద్దిగా మనం ముందుకు వెళితే కింది వచనములో ఏలి ఏలి లామా సబాక్తా, దానికి అర్థము నా దేవా నా దేవా నా చెయ్యి
ఎందుకు విడిచితివి అని వ్రాసి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినదే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు. ఆయన పరిచర్య అంతా కూడా ముగింపులోనికి వచ్చింది. చివరికి శిలువ శ్రమను అనుభవించాడు, నరక యాతన పడ్డాడండి. భయంకరమైన వేదనతో అతడు ఒక మాట అంటున్నాడు తండ్రితోటి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివయ్యా. ఎంత వేదన ఉంటే, ఎంత బాధ ఉంటే, హృదయములో ఎంత దుఃఖం ఉంటే ఆ బాధ బయటికి రావాలి. ఈరోజు మనము కూడా అనుకుంటాం, మనకిచ్చిన వాగ్దానం నెరవేరకపోతే, నేను దేవుని నమ్మాను కదా, దేవుని ఇన్ని సంవత్సరాల తరబడి నేను అతన్ని ఆరాధిస్తున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, గంటల తరబడి ప్రార్థిస్తున్నాను కదా, ఏది నా ప్రార్థనకు ఫలితము? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవా అని మనము గొల్లున ఏడ్చే రోజులు ఉన్నాయి కదా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఉదాహరణకు చెయ్యి విడిచిపెడితే ఏమవుతుంది? చెయ్యి విడిచిపెడితే ఏమవుతుందంటే, మన చంటి బిడ్డలకు నడక నేర్పిస్తాం. మనకు అతడు నడిచే వయసులో చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత అడుగులు వేయగానే చెయ్యిని విడిచిపెడతాం. అర్థమవుతుందా? చెయ్యిని విడిచిపెట్టగానే అతడు అడుగులు బుడిబుడి నడుకలు వేస్తూ ఉంటాడు. మనం ఒక యవన దశకు వచ్చినప్పుడు, ఒక స్థితికి వచ్చినప్పుడు అతనికి సైకిల్ నేర్పించాలనుకోండి. సైకిల్ నేర్పించిన క్రమంలో అతను నేర్పించే పద్ధతిలో కొన్నిసార్లు చెయ్యి విడిచిపెడతాం. అది చేయకపోతే, చెయ్యి విడిచిపెట్టకపోతే బుడిబుడి నడకలు నడవలేడు, సైకిల్ నేర్వలేడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, పక్షిరాజు కూడా ఆ గ్రద్ద కూడా తన అప్పుడే పుట్టిన పిల్లలకు కొన్ని దినములైన తర్వాత తన రెక్కల మీద ఆకాశం వైపు తీసుకుని వెళుతుందట. ఆకాశం వైపు ఎత్తుగా తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెడుతుందండి తన పిల్లల్ని. అక్కడ విడిచిపెట్టినప్పుడు ఆ పిల్ల అనుకుంటుందట, దీనికి బుద్ధి లేదా, దీనికి ఏం రోగం వచ్చింది, నా తల్లేనా ఈమె అని తన పిల్లలు అనుకుంటుందట. ఎందుకు విడిచిపెట్టింది? నేను ఇప్పుడు పడితే ఎట్లా, ఏ చెట్టుకో గుట్టకో పడి చస్తే ఎలా అని అనుకుంటుందట. కానీ అప్పుడే ఆ చెట్టు కొనకు, ఆ గుట్టకో లేకపోతే నదుల్లోనో పడే సమయంలో ఆ గ్రద్ద తిరిగి వచ్చి కిందికి వచ్చి రెక్కల మీద వెళ్ళి మళ్ళా తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చెయ్యి విడిచిపెట్టడం వలన మేలు జరుగుతుంది. అదే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మన కొరకు చెయ్యి విడిచిపెట్టే అనుభవంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మన కొరకు చెయ్యి విడిచిపెట్టే అనుభవంలోనికి వెళ్ళాడు. చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు అంటే, నేను పాపిగా ఉండడం వలన, మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమముల కొరకై ఆయన శిలువ మ్రాను మీద వ్రేలాడడానికి ఆయనకు ఇష్టమాయను. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దాని ఆన్సర్ ఇప్పుడే దొరుకుతుంది మనకు. ఎందుకు విడిచిపెట్టాడు అని ప్రశ్న వేస్తున్నాడు యేసు ప్రభు. నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని అంటే, దాని ఆన్సరు 53:10వ వచనములో, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. హల్లెలూయా. ఆయనకు ఇష్టమైందండి తన ప్రియ కుమారునైన యేసు ప్రభుల వారిని నలగొట్టడానికి, హింసించడానికి, చిత్రవద చేయడానికి, ఉమ్మివేయబడడానికి, స్వరూపముగా లేని వానిగా చేయడానికి యేసు ప్రభువును విడిచిపెట్టడానికైనా వెనకాడలేదు. ఎందుకు అనంటే, నీ చేయి పట్టడానికి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు గుడ్ ఫ్రైడే సందేశం ఏంటంటే, నీ చేయి పట్టడానికి ప్రభువైన యేసు క్రీస్తు చెయ్యిని విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ యేసు క్రీస్తు చెయ్యి గనక అతడు అట్లాగే పట్టుకుంటే, ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చునే దానివి కాదు, ఈరోజు నువ్వు కూర్చునే వానివి కాదు, ఈరోజు నువ్వు ఆరాధన యేసు క్రీస్తు రక్షణలోనికి నువ్వు వచ్చేవానివి కాదు. కనుక నీకు రక్షణ ప్రాప్తించిందంటే యేసు క్రీస్తు చెయ్యి విడిచిపెట్టడం వలనే.
ఆయన నీ చేయి పట్టుకోవడానికి, ఈరోజు నా చేయి పట్టుకోవడానికి ఆయన చేయి విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎంతగానో ఈ లోకమును ప్రేమించాడు. చివరిగా యోహాను సువార్త 3:16 చదువుదాం. 3:16 యోహాను సువార్త 3:16. సరిపోతుంది. 17వ వచనం కూడా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని అని ఉన్నది. లోకము తన కుమారుని ద్వారా రక్షించడానికి యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. యేసుక్రీస్తును చెయ్యిని విడిచిపెట్టిన పరిస్థితి వచ్చింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకనూ ఎవరైతే రక్షణ మార్గంలోనికి రాలేదో, యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకోక నీ పిల్లలకు చెప్పారు ఎవరైనా? నీ పిల్లలకు, నీ యవనస్తులకు, నీ ఇంటి యవనస్తులకు చెప్పారా? నీతో పాటు ఒకవేళ నువ్వు వస్తున్నావు గనక వస్తున్నారేమో ఆరాధనకు, నీవు వస్తున్నావు గనక వారు కూడా వచ్చి కూర్చుంటున్నారేమో. అది జాగ్రత్త. ప్రియ యవనస్తుడా, నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవు నేడే రక్షణ దినము, నీవు రా, యేసుక్రీస్తు చెంతకు రా. యేసు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను ప్రేమించి ఆయన చేయి విడిచిపెట్టి నీ చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఒక దినమున ఒక యవనస్తుడు పట్టబడ్డాడండి. యవనస్తుడు పట్టుబడిన తర్వాత అతడు కోర్టుకు రాబడ్డాడు. కోర్టుకు వచ్చిన తర్వాత జడ్జి ఏం చెబుతున్నాడంటే తీర్పు ఇచ్చాడు. 10,000 ఇచ్చేసి నువ్వు 10,000 నీకు జరిమానా వేస్తున్నాను, నీ శిక్షకు, నీకు దొంగతనము చేసినందుకు శిక్ష ఇదే అని చెప్పాడు. చెప్పినప్పుడు అతడు మౌనంగా నిలబడ్డాడండి. ఆ ముద్దాయిగా ఆ యవనస్తుడు, ఆ దొంగతనం చేసిన వ్యక్తి మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి తలదించుకొని నిల్చొని చూస్తున్నాడు. అతడు ముఖములో సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని నిల్చున్నాడు. అయితే కొన్ని నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు గనక ఆ జడ్జి తన దగ్గరకు వచ్చి అతనితో చెబుతున్నాడు, నువ్వు బాధపడిన అవసరం లేదు, నీకు పడిన శిక్ష 10,000 జరిమానా నేను కడతాను అని చెప్పేసి తీసి ఆ 10,000 ఆ కోర్టుకు సమర్పించాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే నీ కొరకు నా కొరకు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరిహారము ఆయన మన కొరకు చెల్లించి మన కొరకై మనకు రావాల్సిన శిక్షను తాను పొంది ఉన్నాడు. మనము పొందవలసిన ఆ భయంకరమైన నరకాన్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నరకాన్ని అనుభవించాడు. గనక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు విడిచిపెట్టే అనుభవాలు మనకు అన్నీ కలిగినా అది మన మేలు కొరకే, మన ఆధ్యాత్మిక జీవితాల ఎదుగుట కొరకే. అంతేకాకుండా మనము ఆయన వరకు చేరంత వరకు కూడా మనల్ని ఆయన నడిపిస్తూనే ఉండడానికి ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. ఇట్టి వాక్యము మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.